श्रीगुरुभ्यो नमः। श्रीपादश्रीवल्लभाय नमः। दत्तात्रेयपरब्रह्मण्यै नमः। श्रीकृष्णपरब्रह्मण्यै नमः। श्रीविघ्नेश्वराय नमः। ओं श्रीगुरुदेवदत्ताय नमः। श्रीसरस्वत्यै नमः। శ్రీగురుచరిత్ర సప్తాహ పారాయణం 6వ రోజు 41వ అధ్యాయం. సాయందేవుని పరీక్షించుట, త్వష్ట విద్యాభ్యాసము, కాశీయాత్ర. నామధారకుడు సిద్ధపురుష, జయము జయము. నీవు మహాపురుషుడవు. శ్రీ గురువుల చరిత్రమును నాకు తెలిపియుంటివి. అందువలన నేను ధన్యుడనైతిని. నా జ్ఞానము ప్రకాశించినది. ఆనంద బ్రహ్మకల్పమైన గురుస్మృతిని నీవు ప్రకాశింపజేసితివి. పూర్వము మా వంశస్థుడు శ్రీ గురువుని ఎట్లు పూజించెను. నీవు సిద్ధుడవు, మహాజ్ఞానివి. శ్రీ గురు సన్నిధినే ఎప్పుడునూ నివసించెదవు. ఆ మా పూర్వీకుడు శ్రీ గురునకు ఎట్లు శిష్యుడేనో వినిపింపుము అని నా సిద్ధుడిట్లు మొదలుపెట్టెను. ఓ శిష్య, నామధారక, వినుము. మీ పూర్వజుడు గోదావరి తీరమున శ్రీగురువు సన్నిధిని చేరి పూజించెను. ఆ కథనే ఇప్పుడు తెలిపెదను. సాయందేవుడను పేరు గలవాడు శ్రీ గురువును అర్చించెను. ఓ ద్విజ, శ్రీ గురువునకు మా శిష్యులందరిలో వాని యందు ప్రీతి అధికము. ఆ తరువాత దక్షిణ భారతము నుండి గంధర్వ నగరము శ్రీగురువు చేరెను. శ్రీగురు కీర్తి విని శ్రీగురు దర్శనార్థమై కోరికలతో వచ్చిన వారు పూర్ణకాములగుచున్నారు. ఇట్లు అంతటా వ్యాపించిన కీర్తితో శ్రీ నృసింహ సరస్వతులు భక్తవత్సలురై గంధర్వ నగరమందు ఉన్నారను వార్త వ్యాప్తి చెందెను. మీ పూర్వజుడైన సాయందేవుడను వాడు ఈ శ్రీగురు కీర్తి విని ఆనందయుక్తుడై భక్తియోగమున గంధర్వ నగరమునకు సాష్టాంగ ప్రణాము చేయుచు వచ్చెను. సాక్షాత్తుగా పరబ్రహ్మయే అయిన శ్రీగురువు అతడు వచ్చి దర్శించెను. ఆ సాయందేవుడు శ్రీగురుని పాదములపై పడెను. శ్రీగురు పాదధూళులను అతడు తన కేశములతో భక్తియుక్తుడై కడిగి ఉండెను. చేతులు రెండును జోడించి ఏకాగ్ర మనసుడై అతడు శ్రీగురువుని స్తుతించెను. ఓ స్వామి, శ్రీ గురుదేవా, నీ ఒక్కడివే స్వరూపడవు. నా జన్మ ధన్యమయ్యను. నా పితరులు కృతార్థులైనారు. నీ పాదములు గ్రహించినందువలన నేను కోటి జన్మలలో చేసిన పాపములు నష్టములయ్యను. ఓ పరమాత్మ, శ్రీ నృసింహ సరస్వతి, ఓ స్వామి, నీవు భక్తవత్సలుడువు. నీ శ్రీచరణం ఎచ్చట నుండును అచ్చటనే కోట్ల కొలది తీర్థములుండును. శృతియే చరణం పవిత్రం వితదం అను మంత్రమును చెప్పి ఉన్నది. నీ స్వరూపము సాక్షాత్తుగా త్రిమూర్త్యాత్మకమే. నీవే బ్రహ్మదేవుడువు. సుధాపూర్ణమైన కమండలమును చేతబట్టితివి. అందలి అమృత స్పర్శము వలన మృతుడు జీవింపగలుగుచున్నాడు. శ్రీ మహావిష్ణువు నీవే. శరణన్న వారిని రక్షింతువు. భస్మము రుద్రాక్షలు వ్యాఘ్రచర్మమును ధరించి 3 కన్నులు గల శివుడువు నీవే. క్రూరదృష్టితో నీవు పాపములను దహించెదవు. అమృత నేత్రముతో జీవింపచేసెదవు. భక్తజనులకు నీవు చతుర్విధ పురుషార్థములను అనుగ్రహించెదవు. ఓ నృసింహ, శ్రీ జగద్గురు, నీవు భవరోగములను హరింపజేయనట్టి రుద్రుడవు. నీవే పీతాంబరధారి అయిన విష్ణుడువు. క్షమ, శాంతి మున్నగునవి నీ భూషణములు. నీ పాదమునందే సర్వతీర్థములను కలవు. శుష్క కాష్టము చిగురించినది. గొడ్డు గేదె కూడా పాలిచ్చినది. వ్యంధ్యకు కన్యను పుత్రుని ఇచ్చియున్నావు. నీ సమీపమందే అన్నపూర్ణ ఉన్నది. ఓ శ్రీగురు, విష్ణు స్వరూపము జ్ఞాపకము చేయుటకే నీవు త్రివిక్రమమునికి నీ విశ్వరూపమును ప్రదర్శించి ఉంటివి. అంత్యకులని ముఖము నుండి వేదములు పలికించిన మహిమ నీది. నీవు త్రిమూర్తివి. ఇట్లు శ్రీగురుని స్తుతించి సాయందేవుడు అతి భక్తితో నవరసపూర్ణమైన సద్గురు స్థుతి నొరనించెను. శ్రీగురు అంతట సంతుష్టుడై విప్రుని ఆశ్వాసించి దయానిధి అయి నీవే నా పరమభక్తుడు అనుచు అతని శిరస్సుపై అభయహస్తము నుంచెను. నీ ఈ స్తోత్రం వలన సంతృష్టి చెందితిని. నీకు వరమొసగెదను. నీ వంశము నన్ను పూజించెను అని శ్రీగురువు వరమొసగెను. మరలా శ్రీగురువు అతని శిరస్సుపై చేతి నుంచి నీవు నాకు ప్రియభక్తుడవు. సంగమ స్నానము చేసి అశ్వత్థ వృక్షమునకు ఆదరముతో పూజించి ఈ మఠమున భుజింప త్వరగా రమ్ము అని సాయందేవుని శ్రీగురుని ఆజ్ఞాపించగా అతడు అట్లు చేసి తరువాత జగద్గురుని షోడశోపచారములతో భక్తియుక్తుడై సేవించి పక్వాన్నములతో షడ్రసములతో శ్రీగురుని భుజింపచేసెను. పిమ్మట శ్రీగురువు సాయందేవుని తన సన్నిధిలో భుజింపజేసి శిష్యులందరితో ఆ శ్రీగురువు సంతోషముతో కూర్చుండి సాయందేవుని పిలిచి, శ్రీగురువు, సాయందేవా, నీవు ఏ దేశమందున్నావు? నీ స్థితి ఎట్టిది? నీ భార్యాపుత్రులు ఎక్కడున్నారు? నీ వర్తమాన పరిస్థితి ఎట్లున్నది? మీ అందరకు క్షేమమేనా అని శ్రీగురు ప్రభు పరమకృపతో ప్రశ్నించెను. ఇట్లు సాయందేవుని శ్రీగురు ప్రశ్నింపగా, స్వామి, మా అందరూ క్షేమమే. ఓ సర్వజ్ఞ, ఉత్తర కంచి మా నివాసము. ఓ దయానిధి, నా పుత్రులు బంధువులు ఇంటనే ఉన్నారు. హే భగవాన్, భక్తితో ఇచ్చటనే ఉండి నీ చరణములను సేవింపవలేను అని నా నిశ్చయము. ఓ దేవా, నీ దాస్యము చేయ అదృష్టము నా కొసగుము అని పలుకగా శ్రీగురువు చిరునవ్వుతో ఇట్లా పలికెను. పోయి, నా సేవ కఠినము. నా నివాసము ఒకే చోట నుండదు. అందువలన నాతో నుండి నీవు కష్టము సహింపజాలవు
అని శ్రీగురువు పలికినను ఆ సాయందేవుడు ప్రణతుడై, స్వామి నన్ను అంగీకరింపుము, నేను శరణు వేడుచున్నాను. గురుసేవ చేసిన మానవుడు భవసాగరమును తరింపగలడు. శ్రీ గురుదేవుడు వానికి చతుర్విధ పురుషార్థమును నొసగగలడు. వానికి యమును వలన కూడా భయము లేదు. గురుభక్తియే వానికి శ్రేష్టము అని ఇట్లు సాయందేవుడు అతి భక్తితో ప్రార్థించెను. అప్పుడు శ్రీ గురువు, నీ చిత్తమందు ఎట్టి భక్తి ఉన్నదో అట్లే చేయము అని ఆనతిచ్చెను. నా యందు సుదృఢమైన భక్తియే ఉన్నదని నా దాస్యమును అంగీకరింపుము అని శ్రీ గురువు సాయందేవుని హెచ్చరించెను. సాయందేవుడు అట్లే తన మనస్థైర్యమును దాల్చి సదా శ్రీ గురువుని భజించెను. 3 మాసములు గడిచెను. ఇట్లుండగా ఒకానొక దినమున శిష్యులందరినీ నివారించి శ్రీ గురువు సాయందేవుని తీసుకొని సంగమము చేరెను. శ్రీ గురువు ఆ భక్తుని మనోనిష్టను పరీక్షించుటకై ప్రయత్నించెను. నీ పూర్వుడైన భక్తుడును అప్పుడు నిష్ఠతో శ్రీ గురువుని అనుసరించెను. అశ్వత్థమూలమునందు కూర్చుండి ఆ భక్తునితో సహితుడై సాయంకాలము కాగానే సుఖవార్తతో కాలక్షేము చేయనారంభించెను. శ్రీ గురువు శిష్యుని భక్తి పరీక్షించుటకు ఒక ఉపాయమును పన్నెను. అకస్మాత్తుగా వాయువు తీక్షణముగా వీచెను. వృక్షములు పడిపోయెను. రోకళ్ల వంటి ధారలతో మేగుడు వర్షించెను. సాయందేవుడు వర్షపాతమును ఆ శీతలమైన వాయువును అట్లే సహించి వస్త్రమును కప్పి శ్రీగురువును సేవించుచుండెను. ఇట్లు 2 జాములు గడిచినప్పటికీ కుంభవృష్టి వచ్చెను. ఇంకనూ మిక్కిలి చలియు తుఫాను గాలియు మొదలెడెను. శ్రీగురువు, ఓయి సాయందేవా, చలి మిక్కిలి ఎక్కువగానున్నది. గ్రామమునకు పోయి మఠము నుండి కాచుకొనుటై అగ్నిని తీసుకుని రమ్ము అని చెప్పగా వెంటనే శిష్యుడు గురువాక్యమును శిరసావహించి అగ్ని తెచ్చుటకై బయలుదేరును. నవ్వుచూ శ్రీ గురువు, ఉభయ పార్శ్వములను చూడక సత్వరముగా వెడలుము అనగా అట్లే ఆయన శ్రీ గురువు ఆజ్ఞయందు గౌరవముతో నడిచి వెళ్ళెను. చీకటిలో మార్గము కానవచ్చుటలేదు. ఆనమాలుగా నడిచిపోవచుండెను. అంధకారమందు ఎట్లో మార్గమును వెతుకుచూ శ్రీగురుని మనసందే ధ్యానము చేయుచు ఆ ద్విజుడు పోవచుండెను. ఈ విధముగా పోయి మెల్లగా గంధర్వనగరము ద్వారము వద్దకు వచ్చి గట్టిగా పిలిచి ద్వారపాలకులతో వృత్తాంతము చెప్పెను. వారు ఒక భాండమున అగ్ని ఉంచి వానికిచ్చిరి. ఆ ద్విజుడది తీసుకుని వెనుకటి వలనే ప్రక్కలకు చూడక అక్కడక్కడ ఆగుచూ మెరుపుల కాంతితో త్రోవ వెతుకుచూ శ్రీగురుని ధ్యానించుచు దారిలో ఇట్లు చింతించసాగెను. శ్రీగురువు ఉభయ పార్శ్వములను చూడవలదనుటకు కారణమేమైయుండునా అని విచారించి కుడివైపు చూసినంతనే మహాఫణి అయిన ఒక కాలసర్పమును అతడు చూచెను. భయపడి పారిపోవచుండగా ఎడమవైపున అద్భుతమైన మహాసర్పం ఒకటి కానవచ్చెను. 2 సర్పములను పరిగెత్తుచున్న ఆ సాయందేవుని అనుసరించి పరిగెత్తుతూ వచ్చుచుండెను. అతి భీతుడై విప్రుడు పరిగెత్తుచు దారి తప్పి వనములో పడిపోయెను. ఆ పాములు 2 వానిని వెంబడించుచునే ఉండెను. భీతుడైన సాయందేవుడు మనోధైర్యమును అవలంబించి శ్రీగురుని పాదయుగమును ధ్యానించుచు సంగమును సమీపించెను. దూరము నుండి శ్రీగురిని వేల కొలది దీపములను చూసెను. విప్రులు ఉచ్చైస్వరముతో వేదపాఠము చేయి ధ్వనిని అతడు వినెను. సమీపమునకు పోగా అక్కడ శ్రీగురుడు ఒక్కడే ఉండుటను కాంచెను. శ్రీగురు సన్నిధిలో ఆ సాయందేవుడు అగ్నిని ప్రజ్వరిల్ల చేసెను. అతడు ఈశ్వర స్వరూపుడైన శ్రీగురుని చూసెను. ఇంతలో ఆ సర్పములు 2 వచ్చి శ్రీగురునకు నమస్కరించి వచ్చినవి వచ్చినట్లే పోయినవి. ముందే భయపడిన ఆ ద్విజుని చూసి శ్రీగురువు, నీకిట్టి భయమేలనయ్యా, నిన్ను రక్షించుటకే నేను ఆ సర్పములు 2 పంపియుంటిని. మమ్ము సేవించుట ఇట్టి కష్టములతో కూడియుండును సుమా. ఆదిలో బాగుగా విచారించుకుని మునిసేవను స్వీకరింపవలను. సుకఠినమైన గురుభక్తిని చెక్కు చెదరని ధైర్యముతో చేపట్టు బుద్ధిమంతునకు కాలము నుండి కానీ కలి నుండి కానీ భయమెందులకు అని తెలిపెను. అంతట మరలా భక్తియుక్తుడై శ్రీగురు పాదయుగమును చేపట్టి, స్వామి, గురుభక్తిని ఉపదేశింపుము, అందువలన మనస్సు స్థిరమై నీ సమీపమందు ఉండగలను అని ప్రార్థించెను. శ్రీ గురువు ఇట్లనెను, ఓ బ్రాహ్మణ, నీకొక రమ్యమైన కథ చెప్పెదను. పూర్వము కైలాస శిఖరమున వ్యోమకేశుడు రహస్యముగా నుండెను. అతడు అర్ధనారీశ్వరుడు. అప్పుడు గిరిజ, ఓ స్వామి, విస్తారముగా గురుభక్తి విధానమును నాకు అనుగ్రహింపుము అని ప్రశ్నించెను. శంకరుడు గిరిజతో, ప్రియురాల, గురుభక్తి సర్వసిద్ధులను చేకూర్చును. శ్రీ గురువును శివస్వరూపముగానే భావింపవలేను. గురుభక్తి సులభమైనది, తక్షణమే ఫలమొసుగున్నది. తపోనుష్ఠానము వలన సిద్ధి ఆలస్యముగా సంభవించును. ప్రదాతలు దానము యజ్ఞము దుష్కరములు వాని సిద్ధిలోకమున దుర్లభము. వానికి ప్రతిక్షణము విఘ్నములే. సద్గురు భక్తి వలన ఫలము శీఘ్రముగా చేకూరును. యజ్ఞాదుల ఫలము కూడా ఆ గురుభక్తితో చేరియున్నదే. భక్తితో గురుకుల వాసము చేయుచు గురువును సేవింపవలేను. ఓ గిరిజ, ఇందులో ఒక చిత్రమైన నిదర్శనను నీకు చెప్పెదను. బ్రహ్మవంశమున సముద్భవించిన త్వష్ట అనువాడు లోకమందు మిక్కిలి ప్రసిద్ధుడు. అతడు సర్వకర్మలయందు కుశలుడు. అతడు ఉపనయనముకు తగిన వయసు చేకూరను. వాని తండ్రి సంస్కారములో నిద్రించెను. ఉపనయనము చేసి వానికి గురుకులమునకు పంపిరి. గురువాశ్రమమందు నివసించు గురునకు భక్తితో సేవించుచుండెను. ఒక దినమున ఆ ఆశ్రమమందు కుంభవృష్టి కురిసెను. జీర్ణమైన పర్ణాశయాల అంతటను నీరు నిండిపోయెను.
అప్పుడు ఆ సద్గురుడు శిష్యుని పిలిచి ఆ జలమును చూపుచు, శిష్య, ఈ ఇంటిని దృఢముగా నిర్మింపుము. ప్రతి సంవత్సరము ఇది జీర్ణమగుచునే ఉన్నది. ఈ గృహము నిత్య నూతనముగా ఉండునట్లు నిర్మింపుము. నీవు నిర్మించు గృహము మనోహరముగా అన్ని ఉపకరణములతో ఉండవలెను అని గురువు ఉపదేశించెను. గురుపత్ని, శిష్య, నాకొక కంచుకము పట్టుకొని రమ్ము. దానికి రంగు వేయరాదు, కుట్టరాదు, చిత్ర విచిత్రమై మనోహరముగా ఉండవలను. శరీరము కొలతకు సరిపోవలను అని అడిగాను. ఆ తరువాత గురుపుత్రుడు కూడా, ఓయి, నాకు ఒక పాదుకలను తెచ్చిపెట్టుము. నీటిలో మునిగిపోరాదు, నా పాదములకు ఎక్కువ తక్కువలు కారాదు, వాటికి మట్టి అంటుకొనరాదు. నేను వెళ్ళకోరిన దేశమునకు నన్ను త్వరగా సుఖముగా చేకూర్చునువై ఉండలను అని అడిగాను. ఇంతలో గురుపుత్రిక వచ్చి త్వష్టతో, చెవికమ్మలు 2 చక్కనివి నాకు కోసం తెచ్చిపెట్టుము. నేను ఆడుకొనుటకు అందమైన ఇల్లు కూడా కట్టిపెట్టుము. ఆ ఇంటికి ఏనుగు దంతాలతో చేసిన ఒకే ఒక రమ్యమైన స్తంభము ఉండవలను. అది ఎప్పుడునూ విరగరాదు, శిథిలము కారాదు. అక్కడక్కడ ఆటలాడుగోరినప్పుడు ఆటలకు పనికివచ్చు పీఠములు మున్నగు పరికరములతో నిత్య నూతనమైన గృహమును కట్టుము. మణులతో చేసిన పాత్రలు మున్నగు వంటకు ఉపయోగించు వానిని కూడా అందు చేర్చుము. వంట పాత్రలలో వండిన పదార్థములు ఒక జాము గడిచినను చల్లారక వెచ్చగానే ఉండవలను. వంట కోసం అగ్ని మీద పెట్టిన పాత్రలకు మసి అంటుకోనని పాత్రలనే తీసుకొని రావలెను అని ఇట్లు నలుగురును ఆదేశింపగా శిష్యుడు అంగీకరించి అడవిలో పోవచ్చు తన మనస్సులో, అయ్యో, నేను బాలుడను, బ్రహ్మచారిని, ఈ కర్తవ్యము నిర్వహించు శక్తి నాకెక్కడిది? తాటాకులు పేర్చుట కూడా నేనెప్పుడూ ఎరుగనే, పటిష్టమైన గృహమును ఎట్లు నిర్మింపగలను అని తలచుచు వాడు గురువును స్మరించెను. చెప్పినది చేయనుచో గురువు కోపించును. అందువలన నేను ఎవరిని శరణు వేడుకొనవలను? శరణిచ్చువాడి తరుడు ఎవడునూ కానరాడు. సద్గురుడు దయాసముద్రుడు. అతడు తప్ప ఇతరులు నాకెవరూ సాయపడదరు. ఆ గురువాక్యమును వినక ఎట్లుందును? గురువాక్యమే కామధేనువు. ప్రాణములను ఇచ్చి అయినను గురువాక్యమును సత్యముగా చేయుటకు ప్రయత్నించెదను. ఈ పని చేయ శక్తి నాకు లేదు. అయినను నేను చేసేదనని ఒప్పుకొంటిని. ఇట్లు ఈ మహావనమునందు ఆ శిష్యుడు చింతించుచు నడిచిపోవచ్చు అలసిపోయి దుఃఖముతో క్షణకాలము ఒక చోట ఉండెను. ఆ తరువాత ముందునకు పోవచ్చు అతడొక అవధూతను చూచెను. ఆ అవధూత చింతావిష్టుడైన ఈ బ్రహ్మచారిని చూసి ఇట్లనెను, ఓయి, నీవు ఎక్కడి నుండి ఎందులకు వచ్చి ఉన్నావు? ఓ వడుగా నాకు చెప్పుము అని ఆ అవధూత ప్రశ్నింపగా ఆ బ్రహ్మచారి సన్యాసికి నమస్కరించి, స్వామి, చింతాసముద్రమును నేను మునిగి ఉన్నాను, నన్ను ఒడ్డెక్కించుము. నీవు నిధివలే ఆవు దూడను చేరినట్లు నన్ను తరింపచేయుటకై లభించున్నావు. నీవు వాత్సల్యముతో వచ్చియుండుటచే దుఃఖముతోనున్న నేను సుఖము పొందితిని. చకోరము చంద్రుని వెన్నెల చూచినంతనే ఆనందించును కదా, అట్లే నీ దృష్టి పడినంతనే స్వామి నాకు సంతోషం కలిగినది. నా పూర్వపుణ్యము ఇప్పుడు ఫలించినది. మనుషులు లేని ఈ కారడవిలో దుఃఖితుడనైన నన్ను ఓదార్పవచ్చి ఉన్నావు. నీవే నా గురుడవు. ఈశ్వరుడువైన నిన్ను చూసి నా చిత్తము క్షణకాలంలో స్థిరమయ్యను. నీ దాసుడను నేను అనుచు ఆ శిష్యుడు ఆ అవధూత పాదములు పట్టుకొనెను. ఆ బాలుని ఆదరముతో లేవనెత్తి కౌగిలించుకొని ఓదార్చి అవధూత కూర్చుండెను. ఆ బాలుని సన్యాసి ప్రశ్నింపగా బాలబ్రహ్మచారి గురువు మున్నగు వారి కోరిన విషయమంతయు మొదటి నుండి చెప్పి, నేను ఈ దుష్కరమైన కార్యమును చేయుటకు అంగీకరించి చింతాసముద్రములో మునిగిపోయితిని. స్వామి, ఈ కష్టము నుండి నన్ను ఉద్ధరింపుము అని విన్నవింపగా అవధూత ఆ బాలునకు అభయము నొసగి, ఓ వడుగా, నీకొక హితము చెప్పెదను, అందువలన నీకంతయు సిద్ధించును. కాశీపురము సకలాభీష్టములను సాధింపగల మహాసాధనము. అచ్చట విశ్వేశ్వరుని విధి విధానముగా ఆరాధింపుము. ఆ కాశీ ప్రదేశము 500 కోట్ల యోజనముల విస్తారముతో ఖ్యాతిగాంచినది. అక్కడ బ్రహ్మాదులే వరములు పొందుట ఒక విశేషము. బ్రహ్మ ఇచ్చట జగత్తును సృష్టించుటకే ఉత్తమ వరములను పొందెను. విష్ణువు కూడా ఇచ్చట ఆరాధన చేసి జగత్ పరిపాలనకు వరములు అడిగెను. కాశీపురము మహాక్షేత్రము. దర్శనము వలనే సిద్ధినొసగును. అచ్చట నీ కోరికలు సిద్ధించును. కావున సంశయింపక వెంటనే కాశీ పట్టణము పోను. నీవు విశ్వకర్మ కాగలవు. ఆ కాశీ అందే ధర్మార్థ కామ మోక్షములు సిద్ధించును. ఈ కాశీ అందు కృపానిలయుడైన దేవుడు కొంచెము పాలుగోరిన ఉపమన్యునకు క్షీరసముద్రమునే ఇచ్చెను. ఆ కాశీ అందు ఆనందకానములో సమస్త కామనలు సిద్ధించును. కాశీ సమస్త ధర్మములకు రాసి సమస్త లోకములకు ఇదియే మోక్షస్థానము. కాశీని చూచినచో సర్వదోషములు నశించును. అచటనే నివసించు వారి మాట చెప్పనేలా. తీర్థస్వరూపి అయిన కాశీని అడుగడుగునా చూచి పర్యటించు వారికి అశ్వమేధము చేసిన పుణ్యఫలము లభించును అని ఆ అవధూత ఉపదేశించెను. ఆ ఉపదేశము వినిన బ్రహ్మచారి అవధూతకు సాష్టాంగ నమస్కారం అనరించి, స్వామి, కాశీపురం ఎచట కలదు? నేనిప్పుడు మహారణ్యములో ఉన్నాను. ఆనందకాననము పాతాళమందు కలదా? మహితలమందే ఉన్నదా? స్వర్గమందున్నదా? నాకేమీ తెలియదు. కాశీ ఎచటనున్నచో నాకు చెప్పుడు. నన్నిప్పుడు తరింపజేయగోరదును.
నీవు తప్ప నన్నితరుడు ఎవరిప్పుడు కాశీ చేర్చగలడు? స్వామి, నీకచట పనియునచో బాలుడను నన్ను కూడా తీసుకొని పొమ్ము. నీవిచ్చిన జ్ఞానము అనుసరించియే చేసెదను అనుచు ఆ బాలుడు అవధూత పాదములు పట్టుకొనెను. ఇట్లు ప్రార్థించుచున్న ఆ బాలునితో ఆ అనాథనాథుడు సంతోషించి, ఓ బాలక, నిన్నక్కడకు యోగ మార్గమును తీసుకొని పోయేదను. నాకును తీర్థయాత్ర చేసిన లాభము కలుగును. కాశీవాసము లేనిదే మానవుల జన్మ వ్యర్థము కదా. నీతో సంభాషణ వలన నాకు కాశీ దర్శనము లభించును. నాతో రమ్ము అని చెప్పి ఆ బాలుని వెంటబెట్టుకొని ఆ అవధూత మనోవేగముతో అదే క్షణమున విశ్వేశ్వరుని చేరెను. అంతట తాపసుడు బాలకునితో, ఓ బాలక, కాశీయాత్ర చేయమనను. స్వామి, నాకేమీయూ తెలియదు. నీవే భగవంతుడవు కావున కాశీయాత్రా విధిని విశదముగా తెలుపుము అని బాలకుడు ప్రార్థింపగా ఆ తాపసుడు క్రమముగా కాశీయాత్రా పద్ధతిని చెప్పెను. శ్రీ సరస్వతి ఇట్లు శ్రీ గురు చరిత్రము హర్షదాయకము. ఇందువలన 4 పురుషార్థములను సుఖ సాధ్యములోను అని బోధించెను. సకల ప్రియములు చేకూర్చు దీనిని విన్నవాడు కృతార్థుడై ఇహలోకమనందు భయరహితుడగును. ఇది శ్రీ గురుచరిత్ర పరమకథాకల్పతరౌ శ్రీ నృసింహ సరస్వతోపాఖ్యానే భక్తికాండే సిద్ధనామధారక సంవాదే సాయందేవ పరీక్షాత్వష్టర్విద్యాభ్యాసనామక 1/4 సమాప్తః.